ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్హిణం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధజే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయేత్. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వఘ్నం విదుషేఖర భారతీం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ అగ్నే వర్జ్యో విహవేశ్వస్తు వజంతవేంధానాస్తనుపం పుషేమ మహ్యన్నమంతాం రేహశ్చతస్రస్త్వజాధ్యక్షేణ పృతనారయేమ. మమ దేవా విభవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్ష గురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యాహోతారామణిహంత పూర్వేరిష్టాస్యాం తరపాసు వీరాః. మహ్యం గజంతు మమ జాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు. ఏణో మాణిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపోచతామి. దైవీశ్వరుర్వీరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారథామద్విహతే సోమరాజన్. అగ్నిరమణ్యం ప్రతినతం పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచోజంతు దిగుదః పునస్తే మహిషాం చిత్తం ప్రబుధా వినేషతు. ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవకం సవితారమభిమాతిషాహం. ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాందు యజమానం యద్ధాదు పురువ్యచానో మహిషః శర్మయగం సదస్మిను హవే పురుహూతః పురుక్షు. సనః ప్రజాయీ హర్యశ్వమృడయేంద్ర మానోరీరిషో మాపరాదాః. ఏణ సపత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యా బాధామహే తాన్. వసవో రుద్రా ఆదిత్యాముపరిష్పుషం మోగ్రం చేత్తారమధిరాజమగ్రం. అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనరిరశ్వదిద్యః. ఇమన్నో యజ్ఞం విహవే జుహస్వాస్య గురుమో హరివో మేదినంతవాన్. దేవీం వాచమదరయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమోజ్జంతుహానాధేనుర్వా గస్మానుపసుష్టుతయితో. అజం ముహూర్తః శుభముహూర్తో అస్తు ఏదం ముహూర్తకారే. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఆతపదో ప్రాణానాయమ్యా. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మీ యొక్క ఇష్టదేవతను, ఇంటి దేవతను, కులదేవతను, అదేవిధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞాశక్తి, క్రియాశక్తి స్వరూపిణైనటువంటి ఆ జగన్మాతను శ్యామలాదేవి రూపంలో రాజశ్యామలగా భావింపజేసుకునేసి నమస్కారం చేసుకోండి. యశిభోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో రే మంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంఘ్రియకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధరుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి త్రిమధర్మమ. స్మృతే సకల కళ్యాణ
భాజనం యత్ర జాయతే పురహస్తవయన్నిత్యం వ్రజామిహరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం యేషాం హృదస్థో భగవాన్ మంగళహాయతనం వరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషాం నీవర్ష్యామో హృదయస్థో జనార్దనః అవదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శశీవరందరాభ్యాం నమః అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాదనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. మనసారా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీ అత్తామామల్ని మీకు మంచి చదువు చెప్పినటువంటి గురువుల్ని స్మరణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనాలు పొందినట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సర్వేభ్యో మహాదనేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు పవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం ధరాఖ్యాభ్యంతరశిర పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాదినమహాస్తో ప్రక్షాళ్య. చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గోవిందనామ స్మరణాన్ని చేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, వసుధరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టంతో భుజభుజాయ ఇదం భార్గః యదేహావరోధేన బ్రహ్మకర్మసమారభే ప్రాణాయామే వినియోగః. ఓమాపోజ్యోతిరథోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ ఉపార్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం. చకా నమస్కారం చేసుకోండి. అద్య శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాజవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యదేశే భగవతాలయే శ్రీ భవానీ కబర్దీశ్వర స్వాదేవతా సన్నిధౌ శివాలయే శివసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావ్రాంధనమాణేన ప్రభవా షట్సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశఋతో మాఘమాసే అస్మిన్ శుక్లపక్షే అద్య నవమ్యాం వాసరా వాసరస్తో శుభవాసిత్తాయాం అద్య శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ శ్రీ పరమేశ్వరీముద్దిశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం దేవదేవ్యాః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పరమేశ్వరి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ చండికా వరదేవతా స్వరూపిణి శ్రీ రాజశ్యామలా దేవతా పరబ్రహ్మణే నమో నమః. దేవీముద్దిశ్య శ్రీ రాజశ్యామల దేవతా ప్రీత్యర్థే దేవీ దివ్య గుప్త నవరాత్రియోత్సవాంగత్వేన అద్య నవమ దివస భౌమవాసర ప్రదోషకాల దేవీ అభిషేక అర్చన ఆరాధన సహిత మూలమంత్ర హోమ పూజాంగత్వేన అస శ్రీనివాస్య గోత్రోద్భవస్య కాశ్యపస గోత్రోద్భవస్య హరిహర శర్మాణమహిస్య నివాస్య సహ కుటుంబానమాశ్యాప్యర్థం స శ్రీనివాస గోత్రోద్భవస్య మౌడిమాల గోత్రోద్భవస్య ధావల్య సాయనామహిస్య రాజాచ్యుత సాయనామహిస్య నివాస్య సహ కుటుంబానమాశ్యాప్యర్థం అస శ్రీనివాస గోత్రోద్భవస్య
भारद्वाजगोत्रोद्भवस्य निर्मलानामधिपत्याः सायकृष्णामहिष्यर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं शिलादर्शगोत्रोद्भवस्य गंगाधरनामहिष्य सरस्वतीनामधिपत्याः कार्तिकनामहिष्य भवानीनामधिपत्याः तियान्नामहिवस्य निर्वास्य श्रीवाणी विद्या संस्थव्यापाराभिवृद्ध्यर्थं सश्रीनिवासगोत्रोद्भवस्य सानुकुलगोत्रोद्भवस्य अच्युतरावनामहिष्य सर्वदानामधिपत्याः जस्वितानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं नन्दीश्वरगोत्रोद्भवस्य प्रेमरतानामधिपत्याः सोमशेखरनामहिष्य भवानी चन्द्रानामधिपत्याः निर्वास्य ईशावनदीपनामहिष्य हिमवर्षानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं श्रीवत्सगोत्रोद्भवस्य कमलसुन्दरीनामधिपत्याः पद्मानामधिपत्याः अरविन्दनामहिष्य जानकीनामधिपत्याः श्रेयकीर्तिनामधिपत्याः वेङ्कटदक्षिणामूर्ति आरुषदर्शन्नामहिष्य श्रीनिवासनामहिष्य विजयानामधिपत्याः निखिलेशनामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं काश्यपथगोत्रोद्भवस्य अगस्त्यानामहिष्य गीता आकाङ्क्षानामधिपत्याः संगंकुमारनामहिष्य निश्चलाकुमारनामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं कौशिकगोत्रोद्भवस्य वेङ्कटनरसिंहशेषसत्यशिवप्रधाननामहिष्य सीतानामधिपत्याः अजय भास्करनामहिष्य गायत्रीनामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं निर्वास्य आमुद्रोल्लगोत्रोद्भवस्य सत्यवर्धननामहिष्य रमादेवीनामधिपत्याः विनादीपरेड्डिनामहिष्य श्रीदीपरेड्डिनामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं पौण्ड्रीकगोत्रोद्भवस्य नीलेश आदित्यानामहिष्य रमादेवीनामधिपत्याः उदय आदित्यनामहिष्य प्राची आदित्यानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं कन्वसगोत्रोद्भवस्य कल्याण चक्रवर्तिनामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं लोहितसगोत्रोद्भवस्य लोकेशनामहिष्य मृणानीनामधिपत्याः अविशानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं सांख्यासगोत्रोद्भवस्य रामकृष्णकुलदीपनामहिष्य अर्चनानामधिपत्याः वेङ्कटरमणानामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं अस्य श्रीनिवासगोत्रोद्भवस्य सनातनब्रह्मर्षिगोत्रोद्भवस्य रविशङ्कराचार्यनामहिष्य पद्मनाभनामधीमस्य साई प्रशान्तनामहिष्य साई प्रणीतनामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं गौतमसगोत्रोद्भवस्य बुलुसु नारायणमूर्तिशर्माणामहिष्य यशोदानामधिपत्याः कामेश्वर साई कृष्णशर्माणामहिष्य अनिरुद्रामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं वसिष्ठगोत्रोद्भवस्य सतीश कुमार वर्माणामहिष्य सुरेखानामधिपत्याः मनोज वर्माणामहिष्य हर्ष जयेन्द्र वर्माणामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं वसिष्ठगोत्रोद्भवस्य रामसीतानामधिपत्याः श्रीनागा प्रसन्नलक्ष्मी अनूषानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं पराशरसगोत्रोद्भवस्य श्यामसुन्दराणामहिष्य सुचरितानामधिपत्याः राजेन्द्र नरसिंहरावनामहिष्य अंजनीनामधिपत्याः इंदुजानामधिपत्याः श्रेष्ठानामधिपत्याः शौर्यानामहिष्य साई श्रीनिवासनामहिष्य स्वीयचन्द्रानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं भारद्वाजगोत्रोद्भवस्य नागवेङ्कट साई गणेश श्रीवल्लभनामहिष्य निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं पुलिकोल्लगोत्रोद्भवस्य पुन्नारावनामहिष्य श्रीलतानामधिपत्याः रामचन्द्रारावनामहिष्य परवरिकानामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं पमिडिपालगोत्रोद्भवस्य राजेश कुमारनामहिष्य मुरळीकिशोरीनामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं कौण्डिन्यगोत्रोद्भवस्य मनोज कुमारनामहिष्य सुरेखानामधीमस्य साई साई अखिलनामहिष्य निर्वास्य प्रणतीनामधिपत्याः सुहासनामहिष्य निर्वास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं सश्रीनिवासगोत्रोद्भवस्य पुरुषलगोत्रोद्भवस्य कोण्डा सुरेशनामहिष्य परिमलानामधिपत्याः उमा हर्षितानामधिपत्याः निर्वास्य वरुण भार्गवराणामहिष्य वीरलक्ष्मीनामधिपत्याः निर्वास्य सह कुटुम्बानामैष्याभ्यर्थं लेडी श्रीगोत्रोद्भवस्य जोन्नलगड्ड वंशीकुमारनामहिष्य अरुण्मयीनामधिपत्याः निर्वास्य मौनिष्नामहिष्य निर्वास्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं అందరూ కూడాను భక్తి శ్రద్ధలతో జగన్మాతను ప్రార్థన చేసుకుంటూ పరమేశ్వరుని కూడాను ధ్యానించుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండాలి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ
ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం శ్రీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ రాజశ్యామల దేవత ముద్దిశ్య మమ సమస్త రాజద్వారే రాజముఖే సభాద్వారే సభామధ్యే సర్వత్ర దిగ్విజయ ప్రసాద సిద్ధిద్వారా మమ సహకుటుంబానాం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతానాం సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపతాపత్రయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ ఆచంద్రార్కం వంశ గోత్ర అభివృద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య సుఖజీవన సిద్ధ్యర్థం మమ అఖండ సౌభాగ్య అభివృద్ధ్యర్థం మమ జన్మరాశి జన్మ నక్షత్ర నామరాశి నామ నక్షత్ర వశాతు సంభవితమాన సమస్త రాహుగ్రహ కేతుగ్రహ కుజగ్రహ శుక్రగ్రహ సంపూర్ణ ప్రతిబంధక దోషపీడ పరిహార నివృత్తి ద్వారా మమ సమస్త వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విద్య కుటుంబ ఆరోగ్య ఆర్థిక సకల విషయేషు సకల ప్రతిబంధక దోషపీడ పరిహార నివృత్త్యర్థం మమ భూ విక్రయాది భూ సంగ్రహాది సకల రుణదోష పరిహార నివృత్త్యర్థం న్యాయస్థానే సమస్త అనుకూల శుభఫల అవాప్యర్థం మమ చింతిత సకల మనోభీష్ట సిద్ధ్యర్థం సమస్త శత్రుదోష రుణదోష మృత్యుదోష గండదోష నరదృష్టిదోష మిత్రఘోష బంధుఘోష దృష్టిఘోష సకల దోషపీడ పరిహార నివృత్తి ద్వారా సకల సర్వారిష్ట శాంత్యర్థం సతతం మమ సకల శుభ పరంపరా అవాప్యర్థం పరమేశ్వరి జగన్మాత శ్రీ రాజశ్యామల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ గృహే మమ వ్యాపారస్థలే సంపూర్ణ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సమస్త ధన కనక వస్తువాహన కాంచన రత్నాది సకల గోచార అభివృద్ధ్యర్థం మమ వ్యాపారస్థలే సమస్త జనాకర్షణ ధనాకర్షణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం చింతిత సకల మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ రాజశ్యామల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే నవమి మహాపర్వణి ప్రదోష పుణ్యకాలీన దేవి అభిషేక అర్చన ఆరాధన పూజా సహిత యథాశక్తి మూలమంత్ర హోమ పూజాం అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి అందరు కూడాను. విఘ్నేశ్వర స్వామిని స్మరణ చేసుకోండి. స్వామి విఘ్నేశ్వర అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నవరాత్రులను గుప్త నవరాత్రులను పురస్కరించుకునేసి గురుముఖత ఈ యొక్క నవమి ఆఖరి రోజైనటువంటి ప్రదోషకాల వేళ అమ్మవారిని యథాశక్తిగా అభిషేకము చేత
అర్చన చేత మూలమంత్ర హోమము చేత ఆరాధించు సంకల్పించినాము. కావున విఘ్నేశ్వర, మేము సంకల్పం చేసుకున్నటువంటి యొక్క ఆరాధన ఫలితాన్ని సంపూర్ణంగా మాకు కలిగేట్టుగా అనుగ్రహింపజే తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర స్వామిని మన యొక్క పీఠంలో వెలసి ఉన్నటువంటి కళ్యాణ గణేశ భగవాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరణ చేసుకోండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమో నమః ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క నవరాత్రుల్ని పురస్కరించుకునేసి ఈరోజు ఆఖరి రోజు, 9వ రోజు నవమి. ఈసారి అత్యంత విశేషము, మంగళవారంతో కూడి రావడం. మనకి ఎలా అయితే కనుకను సాత్వికమైనటువంటి రూపంలో దర్శనమిచ్చేటువంటి వాళ్ళ అమ్మవార్లు ఎవరైతే కనుక సరస్వతి కానీ, లక్ష్మీ అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, వీళ్ళందరినీ ఆరాధన చేయడానికి శుక్రవారాన్ని ఎంత విశేషంగా మనం పురస్కరించుకుంటామో, పరదేవత యొక్క ఆరాధనకు మంగళవారం అంత విశేషదాయకమైనటువంటి. ఈ మంగళవారం వచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన సకల మంగళదాయకమైనటువంటి ఫలితాలను అనుగ్రహిస్తుందన్నమాట. విశేషంగా మంగళవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన వల్ల శత్రుదోషములు, రుణదోషములు, నరదృష్టి దోషములు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. రుణము అంటే కనుక కేవలం ఆర్థిక సంబంధితమైనటువంటివే కావు, ఆరోగ్య రుణము, అలాగే కుటుంబ రుణము అని చెప్పేసి అనేక విధములైనటువంటి రుణబంధాలు మనకి ఉంటాయి. అవి తీర్చుకోవడానికే మనం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. కాబట్టి రుణము అనేటువంటి మాటలో మనం పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ, కేటగిరీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రదోషకాల ఆరాధన, ఈ పరదేవతల యొక్క ఆరాధన అంతా కూడాను సూర్యాస్తమయం అయిన తర్వాతనే చేయాలి. వాస్తవానికి చెప్పుకోవాలంటే కనుక ఇంకా తాంత్రికమైనటువంటి పద్ధతిలో చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క ఆరాధనను అర్ధరాత్రి సమయంలో, అంటే సుమారుగా 10 దాటిన తర్వాత ప్రారంభం చేస్తూ ఉంటారు. ఈ యొక్క గుప్త నవరాత్రులు, అందుకనే దీనికి గుప్తము అనేటువంటి మాట. ఎందుకు వీటిని అర్ధరాత్రి సమయంలో చేస్తూ ఉంటారు కనుక, సాధనలో ఈ యొక్క సాధన ప్రతి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు మన యొక్క గురువులు, మన పెద్దవాళ్ళు అంటే కనుకను, ఇవి చాలా కఠినమైనటువంటి సాధనలు. ఇవి మన యొక్క ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయండి, రాత్రికాల వేళ జరుగుతున్న కొద్దీ అలసిపోయేసి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడిపోయినటువంటి ఈ శరీరము ఆ యొక్క ఇంద్రియ నిగ్రహతను వదిలిపెట్టేసి జపం చేయాలంటే కనుక ఎంత సాధన అది. కాబట్టి సాధకులకు మాత్రమే సాధ్యతరమైనటువంటివి. కాబట్టి ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని చెప్పేసి పిలిచారు. మనమందరం కూడా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు అని చెప్పేసి సంవత్సరంలో 2 నవరాత్రులని మాత్రమే పురస్కరించుకుంటూ ఉంటాం. కానీ ప్రతి నెలలో కూడా ఒక్కొక్క అమ్మవారి యొక్క రూపాన్ని గుప్తంగా, అంటే సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారిని ప్రతి మాసంలో వచ్చేటువంటి మొదటి 10 రోజులు కూడాను అమ్మవారి యొక్క ఆరాధనలో నిత్య నిమగ్నమై ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే కనుక మాఘమాసం స్టార్ట్ కాగానే అమావాస్య వెళ్ళిపోయేసి మాఘమాసం స్టార్ట్ అయిన తర్వాత 9 రోజులు, ఈ రోజుతో నవరాత్రులు, ఈ రాత్రి పురస్కరించుకుని రేపు ఉదయాన్న అమ్మవారికి మహానివేదనాన్ని సమర్పించేసి నవరాత్రులను ముగించుకుంటారు. వాస్తవానికి ఆ యొక్క గుప్త నవరాత్రులు ఆచరించేటువంటి వారు. ఆ విధంగా ఆషాఢ మాసంలో చూసుకుంటే కనుక వారాహి నవరాత్రులు, ఇక్కడ మాఘమాసంలో చూసుకుంటే కనుక మనకి అమ్మవారికి విశేషంగా శ్యామలా నవరాత్రులుగా మనం పురస్కరించుకుంటున్నాం. ఈ శ్యామల అమ్మవారు కూడా మొదటి రోజు నుంచి కూడా ఒక్కొక్క రూపంలో కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే మొదటి రోజు శ్యామలాగా, అలా ఆఖరి రోజు మనం చూసుకుంటే కనుకను రాజశ్యామలగా అమ్మవారు రాజమాతంగిగా అనుగ్రహిస్తారు. ఈ యొక్క 9వ రోజు ఆరాధన వల్ల ఏమిటి కలుగుతుందయ్యా అంటే కనుక, దేవీ ఆరాధన వల్ల రాజ్యం లభిస్తుంది. రాజ్యము అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే కనుక, నువ్వు కోరింది ఖచ్చితంగా దక్కుతుంది, నీకు తిరుగు ఉండదు జీవితంలో అనేటువంటి అర్థము ఆ రాజశబ్దంలో ఉందన్నమాట. కాబట్టి ఆ మాతంగి అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషదాయకమైనటువంటిది. అతి ముఖ్యంగా కెరీర్లోనూ ఎవరైతే కనుక అడ్డంకులతో ఇబ్బంది పడుతూ ఎదుగుదలేక చాలా సతమతమవుతూ ఉంటారో అలాంటి వారు
రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఎదుగుదల, అలాగే మీ గోల్స్ వైపు మీ సంపూర్ణమైనటువంటి ఫోకస్ ఉండడానికి, అదేవిధంగా ఆ గోల్స్ను త్వరగా నెరవేర్చుకునేటువంటి శక్తిని అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట. అందుకనే ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్నటువంటి వారు రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు జనాకర్షణ, ధనాకర్షణ సిద్ధిని కలగజేస్తుంది. అంతే కదండి. ఎవరన్నా మన యొక్క మాట వినాలన్నా, మనం చెప్పింది చెయ్యాలన్నా సరే ముందు వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి మన మాటకి. అలాంటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని, మాటను, ఆ కమాండ్ని మనకు అనుగ్రహించేటువంటిది ఎవరయ్యా అంటే కనుక ఆ రాజశ్యామల అమ్మవారు. అతి ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు అతి ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. ఎందుకంటే జనాకర్షణ, ధనాకర్షణ సిద్ధి వల్లే కదా వ్యాపారం అనేటువంటి అభివృద్ధి పొందుతుంది. కాబట్టి అలా ఏ విధంగా చూసుకున్నా సరే సమస్త విధములైనటువంటి శుభాలను, ఉన్నతిని, సుఖ సంతోషాన్ని అనుగ్రహించేటువంటి మహత్తరమైనటువంటి రూపం ఏదయ్యా అంటే కనుక ఈ 9వ రోజు శ్యామలా నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారి యొక్క రూపము, ఆ యొక్క రాజమాతంగి రూపము, రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం. కాబట్టి అట్టి మహత్తరమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి యొక్క ఆరాధన క్రతువుని ముందుగా అమ్మవారికి అభిషేకము, తర్వాత శ్రీచక్రానికి అమ్మవారికి ఏకకాలంలో అర్చన అయినటువంటి తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి మూలమంత్ర హోమంతోటి అమ్మవారి యొక్క నవరాత్రులను మనం పురస్కరించుకోబోతున్నాం. ఇట్టి మహత్కార్యము గురుముఖత మాత్రమే చేయాలి. గురుముఖత అంటే కనుక దీంట్లో కొంచెము గురువు గారి యొక్క సాన్నిధ్యంలో ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుజ్ఞను కానీ వారిని అనుసరించి మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి గుప్త నవరాత్రుల్ని సుస్పష్టంగా మనకి దేవి ఉపాసనలో చెప్తూ ఉంటారు. కాబట్టి మద్గురువు గారు అనుగ్రహించినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను మీ అందరికి కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలనేటువంటి భావనతోటి మన యొక్క భవానీ కవర్దీశ్వర పీఠంలో ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాం. ఇంతటి మహత్తరమైనటువంటి క్రతువులో మీ వంతు మీరు చేసుకోవాల్సిందయ్యా అంటే కనుకను జపం. ఈ యొక్క ఆరాధన జరుగుతున్నంతసేపు కూడా మనం ఏం చేయాలి, భౌతికంగా ఇక్కడ లేకపోయినా మానసికంగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర మన యొక్క మనస్సు కట్టెబడి ఉండాలి. ఓం ఐం రాజమాతంగే నమః అనేటువంటి నామజపాన్ని మనస్సులో చాంటింగ్ చేస్తూ ఉండాలి. పూజ అయ్యేంతసేపు కూడాను భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థింపజేసుకునేసి నమస్కారం చేసుకోండి. ఓం దంగా దేవీ దివ్య ఆరాధన పూజాంగత్వేన కలశ పూజాం కరిష్యే. అస్మిన్ కలహేషు గంధపుష్పాక్షతైరభ్యచ్య కలశోపరి హస్తం నిధాయ కరహస్య ముఖే విష్ణుకంఠేర్ద్రసమాసతః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృణా స్మృతాః ఉక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపాः సుందర ఋగ్వేదోధర్వేద సామవేదోక్యధర్మణः అంగైః సహితాः సర్వే కలశాం సమాసతాః ఆకలశే ఏధా పవిత్రే పరిహిచ్యతే ఖైర్యజ్ఞేషు మధ్యతే ఆపో వై సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాపో మృత सम्राणापो विराडाप स्वराडाप छंदागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूतभो स्वरापो गंगे च वणे कृष्णे गोदावृहस्पति नमते हिंदुगादरे स्पंदनिधिं कुरु कावेरी तुंगभद्राष्टमयिनी गोदमी भागीरथी विख्याता पंचंगा प्रकीर्तिताः आयान्तु श्रीदेवी दिव्य आराधन पूजार्थं दुरितक्षयकारकाः कलशोदकेन पूजा द्रव्याणीं संप्रोक्ष्य देवीं संप्रोक्ष्य शिरसि आत्मानांच संप्रोक्ष्य आदौ तंगा शंख पूजां कारयेत्. आदौ शंखं प्रक्षाल्य शादशंखमाधारे निक्षिप्य शंखे जलमापूर्य गंधपुष्पाक्षते प्रभ्यच्य शंखमूले ब्रह्माणमावाहयामि शंखमध्ये विष्णुमावाहयामि शंखहृदये आदित्यमावाहयामि शंखाग्रे गंगा सरस्वतीमावाहयामि स्थापयामि पूरयामि. शंखादौ चंद्रदेवत्यं कुक्षो वर्णदेवतं पृष्ठे प्रजापतिस्तत्राग्रे गंगा सरस्वती त्वं परा सागरोत्पन्नो विष्णुदाविर्धकृते पूरितः सर्वदेवेभ्यः पाञ्चजन्य नमोऽस्तुते. पाञ्चजन्याय विद्महे पावमानाय धीमहि तन्नः शंखः प्रचोदयात्. शंखोदकेन अभिषेकमण्टपादि अभिषेकोपकरणादि देवं शिरसि आत्मानांच संप्रोक्ष्य शिरसि आत्मानांच संप्रोक्ष्य आदौ తంగా దేవీం సంప్రార్థగిత్వా. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జగన్మాత స్వరూపిణైనటువంటి ఆ యొక్క రాజశ్యామల అమ్మవారిని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. చెప్పండి ఓం
दुर्गे कात्यायनी देवी शाम्भवी शंकरप्रिये मया भक्त्या कृतां पूजां गृहाणत्वं सुरेश्वरी। ओं श्रीराजमातंगी देव्यै नमो नमः। श्री राजश्यामला देव्यै नमो नमः। सका नमस्कारं చేసుకోండి ప్రార్థిత నమస్కారం సమర్పయామి। ఇక్కడ విశేషంగా సాధకులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ఏ యొక్క మూలమంత్రము ముందు మనం చేయాలన్నా సరేను శివ పంచాక్షరి మంత్ర జపాన్ని కనీసంగా చేయాలి। చేసిన తర్వాతే మనం మిగతా జపాన్ని చేసేటువంటి అర్హతను పొందుతాం। ఎందుకంటే ప్రతి దాంట్లో కూడాను బేస్ అనేటువంటిది ఎలా అయితే కనుక చాలా ముఖ్యమో, మంత్ర సాధనలో కూడాను శివ పంచాక్షరి మంత్రం అనేటువంటిది ప్రప్రథమంగా చేయాల్సినటువంటి సాధన। కాబట్టి పొద్దున మనకి స్వామివారి యొక్క అభిషేకము అర్చనారాధన పూజలు అన్నీ కూడా అయినప్పటికీ కూడాను అమ్మవారి యొక్క ఆరాధనను మనం సాత్విక రూపంలో చేస్తూ ఉన్నాం। కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి పరమేశ్వరుడికి కూడా ఏకకాలంలో ఇక్కడ అమ్మవారికి పరమేశ్వరుడి యొక్క అభిషేకను అర్చనను ఆచరించబోతున్నాం। భక్తి శ్రద్ధలతో పరమాత్మను పరమేశ్వరుని కూడా ధ్యానించి నమస్కారం చేసుకోండి। చెప్పండి ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః। ఓం నమః శివాయ। శ్రీరుద్రదేవతాన్మనే నమో నమః। సద్యోజ ఓం అధధ్యానం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్ఫాటికలింగమౌళి విరధత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకా ప్రతలోకమీశమణిహం రుద్రాహానువాగాంజవం ధ్యాయన్నే శ్రద్ధయే ధృతిపదం విప్రో భింజేక్షివం బ్రహ్మాండం వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కవర్తాః కటితశశిఖలాశ్చండకోదండహస్తాః త్రియక్షార్ద్రాక్షభూషా పరదభజహరా శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రేర్ద్రసూక్త ప్రకటదివ్యభవానః ప్రయచ్చन्तు సౌఖ్యం। శ్రీరుద్రదేవతాన్మనే నమో నమః। ప్రార్థ్య నమస్కారాహ్వయామి సద్యోజాతం ప్రపద్యామి ఇత్యావాహం సమర్పయామి। సద్యోజాతాయ నమో నమః। ఆసనాలంకరణం సమర్పయామి। భవే భవేనాతి పాదయోః పాద్యం పాద్యమాలంకరణం సమర్పయామి। అతిభవే భవస్మరాయ నమో నమః। ముఖే శుద్ధ ఆత్మనం ఓం నమో భగవతే రుద్రాయ। బాహుభ్యామదే నమః। యాదగిరిప్రదమ శివం మహోపదే ధనమో శివామగాహి తయాస్త్రవాహందవయా గృహందాభిరాకశీః యామహం గృహంద హస్తే విభర్షస్తవే శివాంగిర్త్రతాంగురమాహికోసే పురుషంజగదో శివేన వరసాత్వాగిరిషాచ్ఛాపదామహి యథా సర్వమిజ్జగదయక్ష్మకం సుమనా అసతో అధ్యబోధితవత్తా ప్రథమో దైవ్యోభిజగో అహేకుశ్చ సర్వాణ్యం సర్వాశ్చయాతు ధాన్యః అసో యస్తామ్రో అరుణముదవభృస్సుమంగళః ఏదేమాం రుద్ర అభితో దిక్షశ్రతా సహస్ర శోభైశాకం హేడ ఈమహే అంజోపసర్పతనీరగ్రీవో విలోహితః ఉదయనం గోపా అదృఢన్నదృఢన్నుద మీఢుజే హరియాణ అంబుఘాదిమోనప్రమనా భవ విద్యంహరస్తవర్జనోహస్తే నమస్తే అస్త్వాజధాయానాయ
सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवेदेनाय नमो नमो वृक्षेभ्यो हरये नमो नमः श्रीमदेवधीनां नमो नमो वक्रजाय विद्याधरेन्नानां नमो नमो नमः सहमानाय नमो नमः आदन्मानेभ्यः नमो नमो नमः विद्याभ्यश्च आधीनेभ्यः श्रियानेभ्यश्च नमो नमो नमः स्वभ्योदाकृभ्यश्च विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्योऽधकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः करवारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो इषादेभ्यश्च वो नमो नमः इषुगभ्यो धन्वगभ्यश्च वो नमो मृगयुभ्यश्च भ्यश्च वो नमो नमः स्वभ्यश्च वो नमः नमो भवाय नमस्कृताय भगवती नमो नीलग्रीवाय नमस्कवर्तिने विद्युत्प्रेधाय नमस्काय धन्मने नमो गृहाय नमो निधत्तवाय शेषपदे नमो ह्रस्वाय वामनाय नमो बृहदेज वर्षीयते नमो वृद्धाय समृद्धने नमो ग्रियाय प्रथमाय नमः आषवेज अजिराय नमः शीघ्रियाय ऋषिभ्याय नमः ऊर्म्याय वस्वन्याय नमः श्रोतस्याय दीप्याय नमो ज्येष्ठाय कनिष्ठाय नमः पूर्वजाय अपरजाय नमो मध्यवाय वल्भाय नमो ऋहन्याय बुद्धियाय नमः सोऽभ्याय प्रधर्याय नमो याम्याय क्षेम्याय नमः उर्वर्याय हल्याय नमः श्लोक्याय भान्याय नमो अन्याय यस्याय नमस्तवाय पुष्टवाय नमः आहुवेनाय वल्भाय सूराय आभिन्नदे नमो भगवने नमोहे नमो बिल्वनेय समकिने नमः सूराय दर्शुरहेनाय नमो बिल्वध्याय अन्याय नमो धर्मवेद प्रभ्याय नमो दूताय प्रहिताय नमो हिंगने केषु धिमवेद्रवस्ति समेत वेदाधे नमस्वाध्याय सुधन्वने नमः श्रुत्याय मध्याय नमः काट्याणीप्याय नमः सूत्याय सरस्याय नमो नाट्याय नमः हन्ताय नमः कूप्याय वट्याय नमो वर्ष्याय वर्ष्याय नमो मेघ्याय विद्युत्याय नमः ध्रियाय प्याय नमो वात्याय रेष्म्याय नमो वास्तव्याय वास्तवाय हर ओम हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपाप हरोम हर 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 नमः सोमाद्रार्वस्तां राजदारुणाद्रवशृङ्गाय पशुपतये नमोऽग्रार्हीमाय नमोऽग्रे वधारोरेवधाय नमो हन्ते रहनयसे नमो क्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे नमयो भवेज नमः शङ्कराय नमः यस्कराय नमः शिवाय शिवतराय नमः स्थित्याय कौल्याय नमः पार्याय अवार्याय नमः प्रतरणाय नोत्तरणाय नमः आतार्याय लाद्याय नमः शिष्ठ्याय भेण्याय नमः सिगत्याय प्रवाह्याय नमः इरण्याय प्रवध्याय नमः क्योंसराय क्षेनाय नमः कवर्दिने पुलस्तये नमो गोष्ठ्याय गृह्याय वस्त्रव्याय
गेह्यार्वक्काट्यार्यक्वरेष्ठाद्रमो हृदयार्वेश्यार्वक्पाहत्याय रजस्यार्मशिष्यार्हत्यारमो लोप्यायरो लोलप्यायरम ओरम्यार सौम्यारमः पण्यायरमन्नहत्याय नमो मगुरमानाय अभिघ्नते नम आख्याते प्रख्याते नमो वक्रिकेभ्यो देवानागं हृदयेभ्यो नमो विक्षणकेभ्यो नमो विचिन्मत्केभ्यो नम आनिर्हदेभ्यो नम आमीमत्केभ्यः त्रावे अन्धतस्पदे दरिद्रन्निर्डोहिता येषां पुरुषाण येषां पशूनां माभेरमारोमो येषा किञ्चनामुदो जाते त्रहिपादनो शिव विश्वाः भेषरि शिवार्द्रस्य भेषरि दयानो मुडजीवधे मागुरुद्राय तपसे कवर्धने क्षयत्वीराय प्रभरामहे मदं यथा सुभद्युपदे दुष्पदे विष्णुसङ्ग्रामे अस्मिन्ननाद्रह्मणानो द्रोदनो मे स्महि क्षयद्वीराज नमथा विधेमते छन्दयोश्च मनुरायरे विदातस्याम पवरुद्रप्रणीतो मानो महान्तपदमानोद्भगं मानवक्षन्तपदमानवक्षितं मानोपधीः क्षिद्रं मोदमातरं प्रियामानः दर्वोर्द्रीढः मानस्तोके तनयेमान आयुषमानो घोषमानोऽश्वेरीढः वीरान् मानो रुद्रभावितो वधीरः विश्वन्तो नमथा विधेमते आरात्ते गोघ्नपदपूर्हिग्ने क्षयत्वीराय सुं नमस्वेदे अस्तु रक्षादिनो देवद्रोह्यधाद्र शर्म यच्छद्विवरः स्तु हि श्रुतङ्गर्तहिङ्गिवारं मृगन्न भीम मुपहन्तमग्रम्डारित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्पुण्यावन्तधेना वरणोर्द्रस्य हेतुर्मणक्तौ परिद्वेधस्य दुरमद्रघायोः अवस्थिरा भगवद्भस्तुरश्व मीढ्वस्तोकादनयामणयामीढष्टामशिवदम शिवो नः समना भवा परमेक्षाधन्निधाकृतिं वधानः आचरविनागं विप्रदागहि विकृतविरोहितरवस्ते स्तु भगवः यास्ते सहस्रगो हेदयोऽन्यवस्मन्यवन्ददाः सहस्राणि सहस्रदा बाहवोस्तव हेदयः दाधामीषाणो भगवः पराजीनावघागधि सहस्राणि सहस्रशो येत्रादिभूम्यां तेहागं हस्रयो जने वधन्माधेऽस्मिन् महत्यो नवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्रितगन्धा शर्वा अधः क्षमाद्राः नीलग्रीवाश्रितगन्धादिगोत्रावस्सदाः ये वक्षेधस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः हे भूतानामधिपदयोभिघातकवर्तिनः येऽन्येषु विद्यन्ते पात्रे हवदोदनानो ये वधः पथिरक्षय ऐरवदायव्यथः ये तीर्थानि प्रन्तुभावन्तो निहिङ्गणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राविदस्थिरे तेहागुंसस्त्रियोदने वधन्नावधि नमोर्द्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येषावन्नं वातो परुषविहवस्तेभ्यो दशप्रादेत्तश दक्षिणाशप्रदेशे दशोदीरेत्तशोद्धवास्तेभ्यो नमस्ते नो मणयन्धो ते यन् विश्वाश्च नोद्वेष्टितं वो जम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनां मृत्योर्मुक्षीयमामृत आदो यो रुद्रोऽग्नौ याप्स्यावोषधीषु यो रुद्रो विश्व भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु एते हस्रमिदं वाषा मृत्योमत्याय हन्तवेतान्यज्ञस्य मायया सर्वा नवयजामहे च्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरध्रोमा विषान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो सर्वेषां भक्तानां सर्वापमृत्युर्नश्यतु आयुर्वर्धतां दीर्घमायुः अग्नाविष्टोधोदेमा वर्धन्तवाङ्ग्रः जुम्नैर्वाजेभिरागतं वादश्च मे प्रथमश्च मे प्रयतश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे धवश्च मे प्राणश्च मे अपारश्च मे ज्ञानश्च मे सुच्च मे दित्तञ्च मे आधीतञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च म ओजश्च मे सहश्च म आजश्च मे द्राज म आत्मा मे तनोश्च मे शरमज मे वरमज मे अङ्गाज मे स्थान मे परोगुंसिज मे शरीराञ्च मे ज्यैष्ठ्यञ्च म आधिपत्यञ्च मे मञ्जश्च मे भावश्च मे वश्च मे महश्च मे देवाज मे महिमाज मे वरिमाज मे प्रतिमाज मे विस्माज मे द्राघुजाज मे वृद्धञ्च मे वृद्धिश्च मे सत्यञ्च मे श्रद्धाज मे विदश्च मे धन्य मे असश्च मे त्रिहिश्च मे क्रीडाज मे मोदश्च मे जाञ्च मे जरिष्यमाणञ्च मे सूक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यच्च मे सुगञ्च मे सुपथञ्च मे अर्धञ्च वर्द्धिश्च मे कृत्तञ्च मे कृत्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शञ्च मे अविजश्च मे प्रज्ञञ्च मे नुकावश्च मे कामश्च मे दोमनश्च मे हतञ्च मे श्रेजश्च मे
वस्यश्च मे हच्च मे भगश्च मे द्रविण्च मे दार मे हत्तार मे क्षेवश्च मे धृतिश्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे घ्रात्रञ्च मे सोश्च मे प्रधोश्च मे हीरञ्च मे रयश्च मे अर्धञ्च मे मृदञ्च मे क्ष्मञ्च मे नामयच्च मे रीवादश्च मे दीर्घायुत्वञ्च मे अणमित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शयनञ्च मे सूषाच मे सुदिनञ्च मे ऊच्च मे सुनुतार मे व्यश्च मे हच्च मे घतञ्च मे भृत मे गद्भिश्च मे पदीश्च मे गृहश्च मे पुष्टिश्च मे दैत्युञ्च ओद्भिद्युञ्च मे वैश्च मे राजश्च मे पुष्टिञ्च मे पुष्टिश्च मे विभुत मे प्रबुध मे बहुत मे भोजश्च मे पूर्णञ्च मे पूर्णतरञ्च मे क्षतिश्च मे पूजभाश्च मे अन्नञ्च मे क्षश्च मे बृहजश्च मे जवाश्च मे भाषाश्च मे शिराश्च मे मुद्राश्च मे हल्वाश्च मे गोधूमाश्च मे मधुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे निवाराश्च मे अस्मार मे प्रतिवार मे जरयश्च मे पर्वताश्च मे शकताश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे श्रीहञ्च मे तपश्च मे श्यामञ्च मे लोहञ्च मे कृश्च महावश्च मे वेणुधश्च मे कृष्णवत्यञ्च मे पृष्ठवत्यञ्च मे ग्राम्याश्च मे वशवाश्च यज्ञेन कल्पन्तां वित्तञ्च मे वित्तश्च मे भूतञ्च मे भूतिश्च मे वसत मे वसतिश्च मे कर्मच मे हद्धश्च मे अद्धश्च मे देवश्च मे इदिश्च मे गतिश्च मे अग्निश्च मे सोमश्च मे इन्द्रश्च मे सविता च इन्द्रश्च मे सरस्वती च महेन्द्रश्च मे पूषा च इन्द्रश्च मे बृहस्पतिश्च महेन्द्रश्च मे मित्रश्च मे इन्द्रश्च मे वरुणश्च मे इन्द्रश्च मे त्वष्टा च इन्द्रश्च मे धाता च इन्द्रश्च मे विष्णुश्च इन्द्रश्च मे श्विनो च इन्द्रश्च मे मरुतश्च विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च महेन्द्रश्च मे अन्तरिक्षञ्च महेन्द्रश्च मे ज्यौश्च महेन्द्रश्च मे हश्च महेन्द्रश्च मे मोद्धार महेन्द्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे आगुंसश्च मे रश्मिश्च मे उपागुंसश्च मे पर्यावश्च मे इन्द्रवाजश्च मे मित्रावश्च मे प्रस्थाश्च मे त्रश्च मे हीरवाच मे यश्च मे वैश्वदेवश्च मे धुरश्च अग्निश्च मे घर्मश्च मे कश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वासश्च मे भैवीन मे दितिश्च मे विश्च मे द्यौश्च मे हट्वरीनौ गुलयोश्च मे यज्ञेन कल्पन्तामर्च्य मे धावत मे स्तोमश्च मे धदन्तरेण मे यज्ञेन द्यौहीन पंचाश्च मे पंचावीर मे त्रिवत्सश्च मे त्रिवत्सार मे प्रियवाच्च मे दर्योहीन मे वष्ठवाच्च मे वष्ठोहीन उक्षाद मे वजाद वहच्च मे वेहच्च मे आयुरो यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पतां यानो यज्ञेन कल्पतां यज्ञो व्यष्टिश्चाञ्जायणश्चाञ्जश्च भौवनश्च भुवनश्चाधिपतिश्च इडादेव होरमणयज्ञने बृहस्पतिरुक्थामः दानहि गोहिद्विश्वे देवास्सूक्तवार्पधे मातरमामाहि गोजे मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदीं देवेभ्यो वारमुद्यासगो शुश्रूषेण्यामर्ष्येभ्यस्तम् देवा अवन्तु शोभायै पितरो न मदन्तो
ఓం శాంతి శాంతి శాంతి. ఓం జాతవేదసే సురవామసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వ నామే వృంధం దురిదాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాన్ దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ఓశ్చ వృద్ధి బహుళాన వర్వే భవాదోకాయ తనయాయ శంగోః విశ్వానో దుర్గః జాతవేదస్సింధన్ననావాదురితాదివర్షి అగ్నే బ్రహ్మణః కృణానోస్మాకం బోధ్యపితాతనూనాం ప్రతనాజితకుం సహమాన ముగ్రమగ్నిగోహువేమ పరమ సధస్థాదు సనః పరుషదతి దుర్గాన్ విశ్వాక్షామద్దేవో అతిథిరితాత్యగ్నిః రత్నోషి అమీత్యో అధ్వరే సదాచోదానవ్యశ్చ సత్సి స్వాంజాగ్నేద్రవం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమాయస్వ గోభిర్జిష్ఠ వైరోహిత్తందవేంద్ర విష్టో రణు సంజరేమ నాగస్య పృష్ఠమపి సంవసారో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో రాజశ్యామలా మాతా కీ జై. భోళా శంకర భగవాన్ కీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఓం శ్రీమతే శ్రీమన్జగన్మాతాజీ నమో నమః. అధ ధ్యానం మాతర్మే మధుకైటభగ్నిమహిష ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశ్శేషీకృతరక్తబీజతనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసి నిసింహరాశురితం దుర్గే నమస్తే అంబికే. శ్రీరాజమాతంగీశ్వరీ దేవ్యై నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం మాతంగీం మధుపానమత్త నయనాం మాతంగ సంచారిణీం కుంభీం కుంభ వివృత్త పీయకుచాం కుంభాదిపాత్రాంచితాం శ్రీ రాజమాతంగి రాజశ్యామలా దేవ్యై నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అందరూ కూడా పరమశివుణ్ణి ధ్యానించి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప హరం వందే మకారాయ నమో నమః. ఓం నమః శివాయ. శ్రీ భవానీ కవర్దీశ్వర స్వామినే నమో నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదరం వందే శివం శంకరం. శ్రీమతే శ్రీమన్న భవానీ కవర్దీశ్వర స్వామిని నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అభిషేక క్రతువు తర్వాత అర్చనంబు. దేవతలందరూ కూడాను త్వరగా ప్రీతి చెందే దేనికయ్యా అంటే గనక అర్చనకు. కాబట్టి మనం అందరం కూడాను దేవతలను స్పృశించి శరీరం అంతా ముట్టుకునేసి వారిని పూజించేటువంటి వాస్తవానికి యోగ్యత లేదు. ఎవరు చేసేటువంటి పూజ అయినా సరే పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వర పాదార విందార్పణమస్తు. ఏదైనా సరే భగవంతుడి యొక్క పాదాలకు మాత్రమే మనం అర్చించేటువంటి పూజలన్నీ కూడాను చెందాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. చాలామంది ఏంటంటే కనుక అమ్మవారి యొక్క శిరస్సున మనము పూజ చేద్దాము, అమ్మవారి యొక్క చేతులను పూజ చేద్దాము అనేటువంటి భావన చెందుతూ ఉంటారు. మనం విగ్రహ రూపంలో ఎక్కడ ఆ యొక్క పుష్పములు పెట్టినా సరే అవి చేరేవి ఎక్కడికయ్యా అంటే కనుక అమ్మవారి పాదాలకు మాత్రమే. కాబట్టి మనము
అర్చనంబు అంటే పాదాలకే అర్చన చేస్తున్నట్టుగా భావన చేయడం వల్ల తద్వారా పూజాఫలితం అనేటువంటి సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. నేను తల మీదే పెడుతున్నాను అని చెప్పేసి నువ్వు భావన చెందావు అనుకోండి, ఆ ఫలితం అనేటువంటిది రాదు. అమ్మా, నీ శరీరంలో ఎక్కడ నేను అలంకరింపజేసినా సరే అది నీ యొక్క పాదాలకే నేను సమర్పిస్తున్నాను అనేటువంటి భావన చెందడం ద్వారా ఆ పూజాఫలితం అనేటువంటి సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇందాక మనం విశేషంగా ఈ యొక్క శ్యామల నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, 9వ రోజు అమ్మవారు రాజశ్యామల రూపంలో మనకు అనుగ్రహిస్తుంది. అయితే ఈ మొదటి రోజు నుంచి కూడా చూసుకుంటే కనుక అమ్మవారి యొక్క మొదటి రోజు అవతారాన్ని లఘుశ్యామలగా, రెండో రోజు అలంకరణాన్ని వాగ్విదాని శ్యామలాగా, అలాగే మూడవ రోజు అమ్మవారి యొక్క రూపాన్ని నకులీ శ్యామలాగా, అలాగే 4వ రోజు అమ్మవారి యొక్క అలంకరణ విశేషాన్ని హశాంతి శ్యామలగా, 5వ రోజు సర్వసిద్ధి మాతంగిగా, అదేవిధంగా 6వ రోజు మనం చూసుకుంటే కనుక అమ్మవారి యొక్క రూపము చాలా విశేషాన్ని సంతరించుకుని ఉంది. ఆ యొక్క రూపాన్నే వన్యమాతంగి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క రూపం కూడా చాలా విశేషమైనటువంటిది. 7వ రోజు మనం చూసుకుంటే కనుక సారిక శ్యామల అని చెప్పేసి, 8వ రోజు చూసుకుంటే కనుక సుఖశ్యామల అని చెప్పేసి, ఇక 9వ రోజు అంటే ఈ రోజు నవమి రోజు అమ్మవారి యొక్క రూపము రాజశ్యామల అమ్మవారి రూపంగా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తుందన్నమాట. అంత విశేషదాయకమైనటువంటి అమ్మవారిని ఇప్పుడు మనం అభిషేకం చేత పూజించినాము. అమ్మవారి విశేషమైనటువంటి అలంకరణ భూషితగా అక్కడ ఆసీనులై ఉన్నది. మనం చక్కగా అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః లేకపోతే ఓం రాజమాతంగే నమః అనుకుంటూ అమ్మవారి యొక్క నామజపాన్ని చేస్తూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం కల్లోళ్ళోళ్ళసితామితాభిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాచ్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మితదభా మధ్యే విమానోక్తమే చింతారత్ననిర్మితే జననితే సింహాసనం భావయేదు. శ్రీ జగన్మాతాజీ నమో నమః. ధ్యాయామి ప్రార్థిత నమస్కారం సమర్పయామి. ఇహ పుష్పాక్షతైశ్చ సంపూరయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఈశానాది మహేశ్వరుద్ర బ్రహ్మాదపాతోన్నత లక్ష్యాలంకృత దివ్య విలహత్ సింహాసనే సుస్థిరే ఈషద్భక్తితయా తృతీయ చరణాం భోజాచ్చినో విత్తవాన్ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మికాసనమిదం దాస్యామి తేషాం భవి. శ్రీ జగన్మాత రాజమాతంగేశ్వరీ దేవ్యై నమో నమః. ఇది ఆవాహనం సమర్పయామి. ఓం ఈశానాది మహేశ్వరుద్ర బ్రహ్మాదపాదోన్నత లక్ష్యాలంకృత దివ్యవలహత్ సింహాసనే సుస్థిరే ఈషద్భక్తితయా తృతీయ చరణాం భోజాచ్చినో విత్తవాన్ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మికాసనమిదం దాస్యామి తేషాం భవి. శ్రీ రాజమాతంగేశ్వరీ దేవ్యై నమో నమః. ఇది నవరత్నఘటిత హేమ సింహాసనం సమర్పయామి. లక్ష్మీజ్ఞానధాన్నవజలే నాపూర్య పాత్రార్ఘ్యకం లక్తాలంగుదవాసం సంధ్యా భక్త్యా పునః లక్ష్మీరంజిత హేమ ధామ కలశే నాపూర్య శీతాంబుజాం ఆచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు దేశాం భవి. శ్రీ జగన్మాతాజీ నమో నమః. ఇది పాదయోః పాద్యం సమర్పయామి. ఓం హంసైరప్యతిలోభనీయగమనేహారావళీముజ్వలాం హిందోళజ్జితి హేమపూరితకరే హేమాంగదే కంగణే మంజీరో మణికుండలో మగుడమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకే కాంచీవ విస్వీకురు. శ్రీ జగన్మాత రాజమాతంగీశ్వరీ దేవ్యై నమో నమః. ఇది హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. సువర్ణ వధువర్గాలంకరణార్థే అక్షతాం సమర్పయామి. ఔపచారిక మంగళ స్నానం సమర్పయామి. స్నానాంతరే ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ముక్తా సంతతి యజ్ఞసూత్రమవనం మాణిక్యతంతోద్భవం నానారత్న విచిత్రితం శుభకరం భానుప్రభాభాస్వరం స్వర్ణాలంకృత హేమ రత్న చషకే మాణిక్యపాత్రాన్వితే సల్లాపాంచితరత్న పీఠనయే గృహీష్వ మాహేశ్వరి. శ్రీ జగన్మాతాజీ నమో నమః. శ్రీ రాజమాతంగీశ్వరీ దేవ్యై నమో నమః. సకల వస్త్రయుగ్మాలంకరణహిత ఆభరణాలంకరణార్పయామి. సర్వాంగే ఘనసాంగవత్ శ్రీగంధ పంకాంకితం కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకే
गंधादर्शनमंडले नयनयो दिव्यांजनेऽर्पितम् कंठात्ते मृगनाथं त्वत्प्रीतये कल्प्यता श्री जगन्माता राजमातंगीश्वरी देव्यै नमो नमः। इति सुवर्ण दिव्य श्री चंदनादि हरिद्रादि कुंकुम परिमळ द्रव्याणार्पयामि अथ पुष्पमालिकालङ्करणार्पयामि कल्हारोत्पलवल्लिकावलकैः सौवर्ण पङ्कैरुहैः जाजी जम्पगमावेगवन् मन्दारकुन्दादिभिः केतत्याः करवीरकैः बहुविधैः पुष्पस्रजो मालिकाम् संकल्पेन समर्पयामर्दे त्वत्प्रीतये कल्प्यतां श्री जगन्माता राजमातंगीश्वरी देव्यै नमो नमः। सुवर्ण पुष्पालंकरणार्पयामि अथांग पूजा। ఇప్పుడు అమ్మవారికి అంగ పూజా కార్యక్రమం జరుగుతుంది। అమ్మవారి యొక్క శరీర రూపాన్ని మొత్తం కూడా మనసులో దర్శించినట్టుగా భావన చేస్తూ ఉండండి। ఓం ఐం హ్రీం శ్రీం లలితాయై నమః పాదౌ పూరయామి గిరిజాయై నమః గులుభో పూరయామి సుందర్యై నమః జింఘే పూరయామి अपर्णायै नमः जारुणी पूरयामि हरप्रियायै नमः भूरु पूरयामि पार्वत्यै नमः कणिं पूरयामि आर्यायै नमः नाभिं पूरयामि जगन्मात्रे नमः उदरं पूरयामि मंगलायै नमः कुक्षिं पूरयामि शिवायै नमः हृदयं पूरयामि माहेश्वर्यै नमः कंठं पूरयामि विश्ववन्ध्यायै नमः स्कन्दो पूरयामि काल्यै नमः बाहून् पूरयामि आद्यायै नमः हस्तान् पूरयामि वरदायै नमः मुखं पूरयामि सुवासिन्यै नमः नासिकां पूरयामि कमलाक्षे नमः नेत्रे पूरयामि अंबिकायै नमः शिरः पूरयामि श्री इच्छाहत्यग्नाहत्यग्राहत्य स्वरूपिणी महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी श्री चक्राधिष्ठाधात्री श्री ललितापरा भट्टारिका स्वरूपिणी श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः। सर्वाण्यङ्गान् पूरयामि अथ परमेश्वरान् संपूज्य ओम भवाय देवाय नमः ओम शर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतये देवाय नमः ओम उग्राय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम महतो देवाय नमः ओम भवस्य देवस्य पत्न्यै नमः ओम शर्वस्य देवस्य पत्न्यै नमः ओम ईशानस्य देवस्य पत्न्यै नमः ओम पशुपतये देवस्य पत्न्यै नमः ओम उग्रस्य देवस्य पत्न्यै नमः ओम भीमस्य देवस्य पत्न्यै नमः ओम महतो ओम देवस्य पत्न्यै नमो नमः। श्री सांगसपरिवासमेत श्री भवानी कपर्दीश्वर स्वामिने नमो नमः। इति नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। अथ श्रीमते श्रीमन् राजश्यामला देव्यै नमो नमः। अष्टोत्तरनामार्चनमहं करिष्ये। ओम महामत्तमातंगिनी सिद्धिरूपायै नमः ओम योगिन्यै नमः ओम भद्रकाल्यै नमः ओम रमायै नमः ओम भवान्यै नमः ओम भवप्रीतिदायै नमः ओम भूतयुक्तायै नमः ओम भवाराधिदायै नमः ओम भूतिसम्पत्रायै नमः ओम धनाधीशमात्रे नमः ओम धनागदृष्ट्यै नमः ओम धनेशाच्युतायै नमः ओम धीवराभिवंगायै नमः ओम प्रकृष्ण प्रभुरूपायै नमः ओम कामरूप प्रहृष्टायै नमः ओम महाकीर्तिदायै नमः ओम महामूर्तिदायै नमः ओम कर्णलायै नमः ओम कराली भगा घोर रूपिण्यै नमः ओम भगांग्यै नमः ओम भगाह्वायै नमः ओम भगप्रीतायै नमः ओम भीमरूपायै नमः ओम भवान्यै नमः ओम महाकौलिकायै नमः ओम कोशपूर्णायै नमः ओम किशोरप्रियानन्दः ईहायै नमः ओम महाकारणकारायै नमः ओम कर्मशीलायै नमः ओम कपाली प्रसिद्धायै नमः ओम महासिद्धखण्डनायै नमः ओम मकारप्रियायै नमः ओम मानरूपायै नमः ओम माहेश्वर्यै नमः ओम महोल्लासिनी लास्यलीला लंगायै नमः ओम क्षमाक्षेमशीलायै नमः ओम क्षपाकारिण्यै नमः ओम अक्षरप्रीतदायै नमः ओम भूतयुक्ता भवान्यै नमः ओम भवाराधितायै नमः ओम भूतिसत्यात्मिकायै नमः ओम प्रभो भासितायै नमः ओम भानुभानसत्करायै नमः ओम धीराधीशमात्रे नमः ओम धीरागारदृष्ट्यै नमः ओम धीरेशाच्युतायै नमः ओम
धीवराधिवांगिन्यै नमः ओम प्रकृष्ट प्रभुरूपायै नमः ओम प्राणरूपायै नमः ओम प्रकृष्टस्वरूपिण्यै नमः ओम स्वरूपायै नमः ओम चंचलायै नमः ओम कामिनी कांतायै नमः ओम कपालचालनायै नमः ओम कालकोद्धारिण्यै नमः ओम कदम्बप्रियायै नमः ओम कोटदेहायै नमः ओम क्रमायै नमः ओम कीर्तिदायै नमः ओम कर्णरूपायै नमः ओम कांतिरूपायै नमः ओम क्षयप्रेमरूपायै नमः ओम क्षपायै नमः ओम क्षयाक्षाण्यै नमः ओम क्षयावह्यायै नमः ओम क्षयप्रान्तायै नमः ओम शिवांगायै नमः ओम शांगांबरीका शाकदेहायै नमः ओम ओम श्रीमते नमः ओम महाशाकयज्ञायै नमः ओम बालप्रगजायै नमः ओम शकाह्वायै नमः ओम अशकाह्वायै नमः ओम शखाख्यायै नमः ओम शकायै नमः ओम शकाकाक्षरोषायै नमः ओम सुरोषायै नमः ओम सुरेखायै नमः ओम महाशेषयज्ञोपवीतप्रीतायै नमः ओम जयन्ती नमः ओम जयायै नमः ओम जगत्त्रयी योगरूपिण्यै नमः ओम जयांगायै नमः ओम जपध्यान संतुष्ट संज्ञायै नमः ओम जयप्राणरूपायै नमः ओम जयस्वर्णदेहायै नमः ओम जयज्वाला नियमायै नमः ओम यम्यरूपायै नमः ओम जगन्मातृरूपायै नमः ओम जगद्रक्षणायै नमः ओम स्वाधिष्ठायै नमः ओम विलम्बिन्यै नमः ओम विडंगायै नमः ओम महालंबरूप हसितायै नमः ओम हारण्यै नमः ओम महामंगलायै नमः ओम मंगलप्रेम कीर्तायै नमः ओम निशुंभछिदनायै नमः ओम शुंभदर्पणादाहिन्यै नमः ओम आनंदबीजान्मुक्त स्वरूपायै नमः ओम चंडमुंडा पदा मुख्य चंडायै नमः ओम प्रचंडायै नमः ओम महाचंडवेगायै नमः ओम चलाचलमामरायै नमः ओम चामरा चंद्रकीर्तायै नमः ओम सुचामीकरा चित्रभूषणोज्ज्वलांगायै नमः ओम सुसंगीतिनायै नमः श्रीमते श्रीमन्राजमातंगीश्वरी देव्यै नमो नमः इति अष्टोत्तरनामार्चनं समर्पयामि अथ షోడశోపచార ఓం షోడశనామార్చనం అమ్మవారికి విశేషంగా 16 నామాలతో అర్చన ముఖ్యతరమైనటువంటిది ఆ 16 నామాలు శ్యామల అమ్మవారి నామాలు నేను చెప్తుంటా ఒక్కసారి మీరు కూడా మనస్సులో అమ్మవారిని ఆ నామంతో పలకండి ఓం సంగీతయోగిన్యై నమః ఓం శ్యామాయై నమః ఓం శ్యామలాయై నమః ఓం మంత్రనాయికాయై నమః ఓం మంత్రిణీ నమః ఓం శుచివేశే నమః ఓం ప్రధానేశీ నమః ఓం శుకప్రియాయై నమః ఓం వీణావతీ నమః ఓం వేణికీ నమః ఓం ముద్రిణే నమః ఓం ప్రియంకప్రియాయై నమః ఓం నీపప్రియాయై నమః ఓం కంబదేవాయై నమః ఓం కదంబవనవాసిన్యై నమః ఓం సదామాలాయై నమః ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః ఇది నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి జై బోలో రాజమాతంగీశ్వరీ మాతా కీ జై జై బోలో రాజశ్యామలా మాతా కీ జై जय बोलो भवानी विश्वपालिका माता की जय अध धूपम ओम धूरसि धूर्वधूर्वन्तं समर्पयामि साध्य वेगात्
शुद्धाचमनं समर्पयामि नैवेद्यं ददातु श्री राजश्यामला देवता सहिता श्री भवानी संपूर्णांतरे नीराजनम्
नमोऽस्तुभ्यां प्रणवो वयुभ्यां श्रीभवानी सन्देश्वरस्वामिने नमः इति नक्षत्रहारतिं समर्पयामि नक्षत्रहारतिं समर्पयामि ॐ जगन्माता भगवती माता जय शुद्धाचमनं हर्पयामि नमस्करोमि रक्षान् धारयामि। जय बोलो राजश्यामला माता की जय। हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। ओम अधमंद्र पुष्पम ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे स्वहदा शिवो यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्तेदः प्रतिष्ठितः तस्य प्रकृतिरीरस्य यः परः स महेश्वरः। అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి ఓం నమస్తే దేవదేవేశి రాజమాతంగి నమోస్తుతే వీణాపాణి మృదుల స్వరూపిణి శ్యామలాదేవి ప్రణమామ్యహం ఓం శ్రీ రాజశ్యామల దేవ్యై నమో నమః. కుడివైపుగా ముమ్మారు తిరిగి ప్రదక్షిణాలు చేసుకోండి అందరూ కూడాను. యాని గాని పాపాని జన్మాంతరగుదాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకరమాహం పాపాత్మా పాపసంభవి త్రాహిమాం కమయా దేవీ హృణాగతవత్సరీం యథాశున్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష పరమేశ్వర కరుణానందయోః. వేదోక్త సువర్ణ దివ్యమంత్ర పుష్పాన్ని సమర్పయామి. ప్రదక్షిణతే పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీరయామి నృత్యంద్రహయామి గీతాన్ శ్రావయామి ఆందోళికానారోహయామి
వాద్యం ఘోషయామి గీతాం శ్రావయామి సకలరాజోపచార దేవోపచార భక్త్యుపచార శత్యుపచార మంత్రోపచార తంత్రోపచార శాస్త్రోపచార సకలోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యానమోక్యాదమః పూజాక్రియాశోక్యోన్మూర్ణాయ సత్యో వందే సదాశివం. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి శ్రీ శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవ అంగత్వేన నవమ దివస ప్రదోషకాల దేవి అభిషేక అర్చన ఆరాధన పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ జగన్మాత రాజశ్యామల దేవత దివ్య చరణార విందార్పణమస్తు. ఇంతసేపు అమ్మవారిని ఉద్దేశించి మనం ఆచరించేటువంటి అభిషేక అర్చన పూజాభరితమంతయో కూడాను అమ్మవారి యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావన చేసుకోండి. ఏత పూజాఫలం పరమేశ్వరీ అర్పణమస్తు. మనసా అందరూ కూడాను భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థన చేసుకోండి. అమ్మా, నిన్ను ఎలా వాహంజలో మాకు తెలియదు, ఎలా అర్చింపజేయాలో కూడా మాకు తెలియదు. నా తెలిసిందల్లా నువ్వే. నిన్ను శరణు గోరి యొక్క పూజయంతయు కూడా ఆచరింపజేసినాము. మేము చేసినటువంటి నీ యొక్క అభిషేక అర్చన ఆరాధన పూజలోను ఇలాంటి భక్తిలోపం కానీ శ్రద్ధాలోపం కానీ సంహరించిన అపరాధాలని మన్నింపజేసి మమ్మల్ని ఒక పుత్రువలే భావించి మా యొక్క పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణత గావించి మాకు మా కుటుంబ సభ్యులకు మా పరివారానికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి అరిష్టములు గండదోషములు గ్రహదోషములు నరదృష్టి దోషములు శత్రుదోషములు రుణదోషములన్నీ కూడా పరిహారం అందించి సర్వదా నీ యొక్క శుభమైనటువంటి అనుగ్రహాన్ని మా మీద ఉంచి సర్వదా విజయాన్ని జీవితంలో ఉన్నతిని సుఖశాంతులను సిరి సంపదలను ఆయురారోగ్య ఐశ్వర్యాలను మాకు అనుగ్రహింపడే తల్లి. అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని సిరి సంపదను మాకు అనుగ్రహించు తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కల్పవృక్షము వంటి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క రాజమాతంగి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని జీవితంలో చక్కనైనటువంటి ఎదుగుదలను ప్రసాదించమని ఆచంద్రార్కము వంశాభివృద్ధిని అనుగ్రహింపజేయమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసుకున్నటువంటి వారి ఏ యొక్క మనస్సంకల్ప నిమిత్తముతోనైతే గనక ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ మనస్సంకల్పాన్ని త్వరగా నెరవేర్చమని చెప్పేసి ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకున్నటువంటి వారి చంపలు వేసుకునేసి నమస్కారం చేసుకోండి. అపరాధిత క్షమాపణ పూర్వక నమస్కారం సమర్పయామి. జై బోలో రాజమాతంగి మాతా కీ జై. జై బోలో రాజశ్యామల మాతా కీ జై. జై బోలో భవానీ మాతా కీ జై. హర నమః పార్వతీపతయే. శివ హర 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 మహాదేవ. శంభో శంకర. విష్ణుర్విష్ణు పూర్వసంకల్పానుసారేణ మయా సంకల్పితమానా అస్యా దేవదేవ్యాః శ్రీ రాజమాతంగేశ్వరీ దేవత అనుగ్రహ ప్రసాద్యర్థే శ్రీ రాజశ్యామలా దేవతాముద్దిశ్య శ్రీ రాజశ్యామలా దేవతా ప్రీత్యర్థే శ్రీ రాజశ్యామలా దేవతా దివ్య నవరాత్ర్యోత్సవాంగత్వేన నవమ దివస ప్రదోషకాల దేవి ఆరాధనా పూజానంతరే యథాశక్తి మూలమంత్ర హోమ పూజనాంచ కర్మ కరిష్యే ఇది సంకల్ప్య ఆదౌతంగా అగ్నిం ప్రతిష్టాప్య ఓం. అందరూ కూడా మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థిత నమస్కారం సమర్పయామి. రంగాయత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతన్నచూర్ణేన ప్రాదేశమాత్రం చతురంగస్థండకవిద్వా ద్వాభ్యాం దద్భాభ్యాం లిఖ్య ప్రాదేకృత సంస్థం దక్షిణార్మమార్గే ఏదో అధోదీజే పురస్సంస్థం పశ్చిమార్మమార్గే ఏదో అవాక్కరోభ్యుక్ష్య నిధాయ వహ్ను ఉత్సిచ్యతే అవోక్షదోషేషం ప్రాక్నోధాకృత్వా యథా బహిస్యాచ్చ పరిస్తరాణాం. అగ్నిమిధ్వా బ్రహ్మ భూర్భువస్సుమరోం. అగ్నిమిధ్వా బ్రహ్మ భూర్భువస్సుమరోం. 11 మార్లు అందరూ కూడాను శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః 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 జై బోలో భవానీ విశ్వపాలికా మాతా కీ జై జై బోలో రాజమాతంగీశ్వరీ మాతా కీ జై జై బోలో యజ్ఞేశ్వర భగవాన్ కీ జై భూద్భోస్రోం చిగ్నిం ప్రతిష్టాప్య బ్రహ్మభూద్భువస్వరోం ఆనీయ పాత్రే సాక్షతోదకం నినీయ అగ్ని నమస్కృత్య అగ్నిహోత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా చత్వారంగా త్రయోస్యవాద వేషీర్షే సప్తహస్తాసోస్యాదథా బద్ధో వృషభో నమో దేవో మర్త్యాగం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగ సప్తదిక్కోద్విశేషకః త్రిపాత్ ప్రసన్నవదర సుఖాసీన శ్రుతిస్పదః స్వాహాంతరక్షణే పార్శ్వే దేవీం వామే స్వధాన్ తథా బిభ్రదక్షిణహస్తైస్తు శక్తిమన్నం సృజం సర్వం తోరణం వీణం వామే ఘృతవాత్తం ధారయన్ మేషారూఢం జడాబద్ధం గౌరవన్నం మహౌజసం ధోమధ్వజం లోహితాక్షం సప్తాచ్య సర్వకావదం ఆత్మాగమాధీనం ఏవం ధ్యాయేద్ధుదాషణం ఏష హి దేవః పరిశోధ సర్వాః పూర్వో జాతస్సౌ గర్భే అంతః స విరాజమానస్య శమాత్మత్యన్ముఖాస్తిష్ఠతి విశ్వతో ముఖః హే ప్రాముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్తైక్వజా హవిగృహాణాం సోదకేన పాణాం ప్రదక్షిణమగ్నమధోక్యాం భూద్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అగ్నిమలం కృత్యా అగ్నయే నమః ఉతవహాయ నమః ఉతాశనే నమః కృష్ణవత్మనే నమః దేవముఖాయ నమః సప్తరిక్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమో నమః ఓం అదితేను మన్యస్వ అరుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిదః ప్రసూవా ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి వాజవ్యాదాగ్నేయాంతం స్వాహా ద్వితీయమృత్యా ప్రాగతంచం పూర్వదాఘారయతి నైరుత్యాది ఈశానాంతం స్వాహా ప్రజాపదయ ఇదం నమమ పునః ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం అగ్నయే స్వాహా తరార్థపూర్వార్థే జుహోతి అగ్నయ ఇదం నమమ పునః ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం సోమాయ స్వాహా దక్షిణార్థపూర్వార్థే జుహోతి సోమాయ ఇదం నమమ పునః ఏకం ద్వే త్రీణి చత్వారి ఓం అగ్నయే స్వాహా మధ్యేగ్నో జుహోతి అగ్నయ ఇదం నమమ సమం సంపూర్ణేన యథోపదేశం ప్రధానాహుతేరుహుత్వా తంగా హోమ నిర్విఘ్న సంపూర్ణ సాంగతా వరసిద్ధ్యర్థం మహాగణాదేవతాముద్దిశ్య మహాగణాదేవతా ప్రీత్యర్థే శ్రీలక్ష్మీ గణేశ మూలమంత్ర హోమాఖ్యం కర్మ కరిష్యే. ఇక ప్రథమంగా లక్ష్మీ గణపతి హోమాన్ని చేస్తూ ఉన్నాం. అందరూ కూడాను లక్ష్మీ గణపతయ ఇదం అనుకుంటూ చక్కగా గణేశుడి యొక్క నామజపాన్ని చేస్తూ జీవితంలో కలిగేటువంటి విఘ్నములు సంకటములను నివృత్తి కలిగించి సిరి సంపదలను లక్ష్మీ కటాక్ష సిద్ధిని అనుగ్రహింపజేయమని చెప్పేసి లక్ష్మీ గణపతిని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఓం గణానాంతవా గణపతి భవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆరుష్ణ్వన్నోదిభిస్సే ద్వాదరక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతి భవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆరుష్ణ్వన్నోదిభిస్సే ద్వాదరక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతి భవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేధాదరక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేధాదరక్ స్వాహా. ఓం గణానాంతవా గణపతిం భవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేధాదరక్ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరధరవజనం మే వశమానయ స్వాహా స్వాహా. శ్రీలక్ష్మీ గణపతయ ఇదం నమమ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే
वरवरधरवजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीलक्ष्मी गणपतय इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरधरवजनं मे वशमानय स्वाहा स्वाहा श्रीलक्ष्मी गणपतय इदं नमो नमः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्तु लंबोदराय एकदन्ताय विघ्ननाशने शुभसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा वरदमूर्तये श्रीमन्महागणाधिपतये इदं नमो नमः ओम सुमुखाय स्वाहा ओम एकदन्ताय स्वाहा ओम कपिलाय स्वाहा ओम गजकन्नकाय स्वाहा ओम लंबोदराय स्वाहा ओम विकटाय स्वाहा ओम विघ्नराजाय स्वाहा ओम गणाधिपाय स्वाहा ओम धूमकेतवे स्वाहा ओम गणाध्यक्षाय स्वाहा ओम भारतराज स्वाहा ओम गजाननाय स्वाहा ओम मक्कतुंडाय स्वाहा ओम शूर्पकर्णाय स्वाहा ओम हेरंबाय स्वाहा ओम स्कंदपूर्वजाय स्वाहा ओम सर्वसिद्धिप्रदायकाय स्वाहा ओम कुमारगुरवे स्वाहा ओम मूषिकध्वजाय स्वाहा ओम मोदकप्रियाय स्वाहा ओम आनंदकराय स्वाहा ओम सर्वाभीष्टवरप्रदान्यै स्वाहा ओम सकलमंगलविग्रहाय स्वाहा ओम श्री विघ्नेश्वर परब्रह्मणे नमो नमः स्वाहा श्रीमदे श्रीमन्वरसिद्धिविनायक स्वादेवత పరమాత్మన ఇదం నమో నమః అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అనేన మయా కృత ఆచరితమాన యథాశక్తి శ్రీ లక్ష్మీ గణేశ హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు వేద పూజాఫలం యజ్ఞేశ్వరార్పణమస్తు అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి పూర్వ సంకల్ప అనుసారేణ మయా సంకల్పిత శ్రీ జగన్మాత రాజశ్యామల దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శ్రీ రాజశ్యామల దేవత మూలమంత్ర హోమ పూజాం అహం కరిష్యే చక్కగా నమస్కారం చేసుకోండి అందరూ కూడాను ఓం ఐం రాజమాతంగే నమః అనుకుంటూ అమ్మవారి యొక్క నామజపాన్ని చేసుకుంటూ ఉండండి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఓం దంగా శ్రీమతే శ్రీమన్ జగన్మాతాజీ నమో నమః ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా శ్రీ జగన్మాతాజీ నమో నమః రాజమాతంగేశ్వరీ దేవ్యై నమో నమః ओम लम्पृथ्वी तत्पात्मने श्री राजमातंगेश्वरी देव्यै नमो नमः गन्धं प्रकल्पयामि नमः स्वाहा हम आकाशत्पात्मने पुष्पं प्रकल्पयामि नमः स्वाहा यं वायुतत्पात्मने धूपं प्रकल्पयामि नमः स्वाहा नमो तेजस्तत्पात्मने दीपं प्रकल्पयामि नमः स्वाहा वाम अमृतत्पात्मने अमृतोपहारणे वेद्यां प्रकल्पयामि नमः स्वाहा संसर्वत्पात्मने ताम्बूला सकलोपचार पूजां परिकल्पयामि नमः स्वाहा श्री राजमातंगेश्वरी देव्यै नमो नमः ओम हिरण्यवर्णां हरणीं सुवर्णरजतश्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः स्वाहा तां आवह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वमृषाणहं स्वाहा अश्वपूर्वामृतमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवी वक्वये श्रीर्मादेवी हतां स्वाहा कांसो स्मितां हिरण्यप्राकारामाद्रां दुरन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान्तामिहोपक्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासां हिसाज्वलन्तीं श्रियं लोके देवदृष्टामदारां तां पद्मनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण स्थितां त्वां मृणे स्वाहा आदित्यवर्णे तपधोऽधिजातो वनस्पतिस्थो वृक्षोऽधबिल्वः
तस्य फलानि तपसान्तमाजान्तराजाश्च बाह्या लक्ष्मी स्वाहा उभयितुमान् देवः कीर्तिश्चमनिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धन्दात मे स्वाहा क्षुप्ते पासामनान् ज्येष्ठावलक्ष्मीन्नाशयाम्यहम् अभूतिपथवृद्धिं च सर्वान् निन्नत मे गृहात् स्वाहा गन्धद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोवक्वये श्रियं स्वाहा श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु अतः कामाकोतिम्बाजः सत्यवशेमहि पशूनां रूपौन्नस्य वयश्रेष्ठ यदामिह स्वाहा कर्दमेण प्रजाभूता वै सम्भवगर्दमा श्रियं बाधय मे कुले मातरं पद्माणीं स्वाहा आपसृजन्तु स्निग्धा जिग्रीतवध मे गृहे च देवीं मातरं श्रियं बाधय मे कुले स्वाहा आद्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो माभः स्वाहा आद्रां जःकरणीं यष्टिं पिङ्गलां पद्मालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो माभः स्वाहा तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहं स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तु ते स्वाहा महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्रीराज्यलक्ष्मीदेव्यै नमो नमः ॐ जातवेदसे सुरमामसोममराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गारि विश्वानावेव सिन्धुन्दरिताच्यग्निः स्वाहा तामग्निवर्णान् तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवी गृह्णमहं प्रपद्ये सुतरसितरसे नमः स्वाहा अग्ने त्वम्बारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा ओश्च वृद्धे बहुलार्वे भवादोकादर्याहिङ्गो स्वाहा विश्वानि नो दुर्गः जातवेदस्सिंहन्ननावादुरिदातपर्षि अग्ने अत्रिवन्मनधा कृणानो अस्माकं बोध्यविदातनूनां स्वाहा पृतनादितकं सहमानमुग्रमग्निगोह मे प्रमात्सधस्थादो स नः पारुषदि दुर्गानि विश्वाक्षामद्देवो अधिऋताच्यग्निः स्वाहा प्रत्नोषगमीट्योध्वरे सनाच्यहोतानव्यश्चसि स्वाञ्चाग्नेतरवं विप्रयस्वास्मभ्यञ्जसो भगमायजस्व स्वाहा गोभिर्जुष्टमैजोधित्तन्दवेन्द्रविष्णोरसञ्चरेम नागस्य पृष्ठमपि सम्पदानो वैष्णवीं लोकयमादयन्तां स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् स्वाहा श्री दुर्गा राजेश्वरी देव्यै नमो नमः विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा ओम ऐं उच्छिष्टचाण्डालिनी उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा ओम ऐं 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 उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशंकरी स्वाहा
ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशङ्करे स्वाहा ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशङ्करे स्वाहा ओम ऐं उच्छिष्टचाण्डालिनी सा मातंगी सर्वजनवशङ्करे स्वाहा ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशङ्करे स्वाहा ओम ऐं ओम ऐं उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशङ्करे स्वाहा 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 ओम ऐं उच्छिष्टमाता ओम उच्छिष्टचाण्डालिनी मातंगी सर्वजनवशङ्करे स्वाहा ओम ऐं 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 उच्छिष्टचाण्डालिनी मातंगी ओम सर्वजनवशङ्करी ओम सर्वमनोहारिणी श्रीमते श्रीमन्मातंगीश्वरी देव्यै नमः स्वाहा श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ओम नमो भगवती श्री राजमातंगीश्वरी सर्वजनमनोहारिणी सर्वमुखरंजनी क्लीं ह्रीं श्रीं सर्वराजवशङ्करी सर्वस्त्री पुरुषवशङ्करी सर्वदुष्टमृगवशङ्करी सर्वसत्त्ववशङ्करी सर्वलोकवशङ्करी सर्वाभीष्टं मे सर्वजनं वशम्मानाय स्वाहा ओम सौः क्लीं ऐं श्रीं ह्रीं ऐं ओम स्वाहा श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ओम नमो भगवती श्री राजमातंगीश्वरी सर्वजनमनोहारिणी सर्वमुखरंजनी क्लीं ह्रीं श्रीं सर्वराजवशङ्करी सर्वस्त्री पुरुषवशङ्करी सर्वदुष्टमृगवशङ्करी सर्वसत्त्ववशङ्करी सर्वलोकवशङ्करी अभीष्टं मे सर्वजनं मे वशमानाय स्वाहा ओम सौः क्लीं ऐं श्रीं ऐं ओम स्वाहा श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते स्वाहा श्री राजमातंगीश्वरी देव्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः
ఓం నమో భగవతి శ్రీరాజమాతంగేశ్వరి సర్వజనమనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఓం సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఓం స్వాహా. శ్రీరాజమాతంగేశ్వరీ దేవ్యా ఇదం నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. స్వాహా. భూ స్వాహా అగ్నయే నమః. భువ స్వాహా వాయవ ఇదం నమః. సువ స్వాహా సూర్యాయ ఇదం నమః. ఓం భూర్భువస్సువ స్వాహా. ప్రజాపతయ ఇదం నమో నమః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో రాజమాతంగేశ్వరీ మాతా కీ జై. జై బోలో రాజశ్యామలా మాతా కీ జై. జై బోలో భవానీ విశ్వపాలికా మాతా కీ జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. అనేనా అందరూ కూడా చెప్పండి. అనేనా మయా కృత ఆచరితమాన గురుముఖేన శ్రీరాజశ్యామల దేవత హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. చేసినటువంటి పూజాభరితమంతయు కూడాను ఆ యొక్క యజ్ఞస్వరూపిణి అయినటువంటి జగన్మాత యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావన చేసుకోండి. ఏదో పూజాఫలం పరమేశ్వరీ అర్పణమస్తు. ఓం అతిదేన్మవగ్గుస్థాః అనుమదేన్మవగ్గుస్థాః సరస్వతేన్మవగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః. తంగా హోమ సంపూర్ణ సాంగతాభరసిద్ధ్యర్థం మహాపూర్ణాహుతిం హోష్యే. తంగా పూర్ణాహుద్రవ్యదేవ్యై నమో నమః. పంచోపచార పూజైర్భ్యచ్య అధధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మహాపూర్ణాద్రవ్యదేవ్యై నమో నమః. ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. పూర్ణాద్రవ్యదేవ్యై నమో నమః. హరిద్రాది కుంకుమ పుష్పాలంకరణాధర్పయామి. ఓం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భజే భ్రస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీరాజమాతంగీశ్వరీ దేవ్యై నమో నమః. ఇది హరిద్రాది కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని అర్పయామి. రక్తాక్షతాన్ సమర్పయామి. పుష్పాలంకరణార్పయామి. ఓం లలితాయై నమః. గిరిజాయై నమః. సుందర్యై నమః. వరుణాయై నమః. చండికాయై నమః. సర్వాభీష్టవరప్రదాన్యై నమః. సర్వమంగళవిగ్రహాయై నమః. భక్తప్రియాయై నమః. భక్తివర్ష్యాయై నమః. భయావహారణ్యై నమః. శాంభవ్యై నమః. శారదారాధ్యాయై నమో నమః. శ్రీకర్యై నమో నమః. సాదోదర్యై నమో నమః. నిరాకారాయ నమో నమః. నిర్గుణాయ నమః. నిష్కలాయ నమః. నిష్పుంజాయ నమః. నిర్మమాయ నమః. మయనాన్యై నమో నమః. మహాపూర్ణాద్రవ్యదేవ్యై నమో నమః. ఇది నానావిధపరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. తంగా ద్వాదశేనాజ్యేన సృజంబోరయిత్వా. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశాత్యాజ్యం గృహీత్వా. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి అమ్మవారిని దర్శించి ఆచరించినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను హోమాన్ని పరిపూర్ణత గావించమని సకల అరిష్టమును తొలగింపజేసి హోమ ఫలితాన్ని అనుగ్రహింపజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా పూర్ణాహుతి అమ్మవారిని ప్రార్థన చేసుకోండి.
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृता महापूर्णाद्रव्यदेव्यै नमो नमः प्रार्थ्य नमस्कारार्पयामि तंगा उत्तिष्ठन् ओम सप्तते अग्ने समिधः सप्तरिक्वा सप्तरहजः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्पायन्ते सप्तयो नीरापुणस्व घृतेन स्वाहा अग्नये सप्तहोत्र इदं नमः ओम पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ओम यज्ञेश्वराय सांगाय साजुधाय सवाहनाय सपरिवार समेताय ओम यज्ञेश्वराय इदं महापूर्णाहुतिं समर्पयामि नमः स्वाहा जय बोलो भगवती विश्वपालिका माता की जय ओम वसोद्धारान् जुहोमि वसोर्मेधारा सति दिवा एषा हूयते घृतस्य वा एनमेषा धारा मुष्मिन् लोके बिन्वमानोपतिष्ठत आज्येन जुहोति देजो वा आज्यो देजो वसोद्धार ते सैवास्मै देजो वरुन्धेधो कामा वै वसोद्धार कामानेवावरुन्धे यं कामयेदः प्राणानस्यान्नाद्यं विस्वाहा जय जय हे जय दुर्गे जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने लोकपूजिते कल्याण हेतवे जय जय दुर्गे जय हर दुर्गे हर शिव दुर्गे शिव हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर जय बोलो लक्ष्मी गणेश भगवान की जय जय बोलो भवानी माता की जय भोला शंकर भगवान की जय जय बोलो राजश्यामला माता की जय जय बोलो राजमातंगी माता की जय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు తథాస్తు ఓం యజ్ఞేశ్వరాయ నమః గణేశక నమస్కారం చేసుకోండి అందరూ కూడాను ఓం అగ్నేనవధారాయే అస్మాన్ విశ్వాన్ వేవైనాని విద్వాన్ యోధ్యస్వజ్జుహరాణమేణో భూజిష్ఠాంతే నమ భుక్తిం విధేమ అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పాలి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే యజ్ఞేశ్వర శ్రియం దేహి మే యశస్వం దేహి మే ఆరోగ్యం దేహి మే కీర్తిం దేహి మే రాజ్యం దేహి మే యజ్ఞేశ్వర ఓం నమ ఇది చక్కగా నమస్కారం చేసుకోండి. యజ్ఞము ఎక్కడ జరిగినా సరే అమ్మవారు అక్కడికి వస్తుందంట. అమ్మవారు అక్కడ సాక్షాత్కరించారు అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుందయ్యా అంటే కనుక చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పేసి అమ్మవారిని వర్ణిస్తూ ఉంటుంది లలితా సహస్రనామం అలాగే దేవీ భాగవతం. ఎక్కడైతే కనుక చితాగ్ని అంటే హోమగుండంలో అగ్ని అమ్మవారు నాట్యం చేస్తున్నట్టుగా ఎక్కడైతే దర్శనమిస్తుందో అక్కడ ఖచ్చితంగా అమ్మవారు వచ్చారు అని చెప్పేసి మనం భావించి నమస్కారం చేసుకోవాలంట. కాబట్టి అలా చితగ్నికుండ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించి ఆచరించేటువంటి యొక్క హోమాన్ని పరిపూర్ణత గావించి హోమ ఫలితాన్ని అనుగ్రహింపజేయమని జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని చెంపలు వేసుకోండి. అపరాధిత క్షమాపణ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగవక్ష్యతి. శ్రీ రాజమాతంగీశ్వరీ దేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. బోల్ రాజమాతంగీశ్వరీ మాతా కీ జై.
जय बोलो भगवती विश्वपालिका माता की जय। जय बोलो राजश्यामला माता की जय। వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.